ఆర్సీబీ హైయెస్ట్ స్కోర్ అయితే చేజ్ చేసింది. అలాగనే ఏ మాత్రం థ్రిల్లర్ సినిమాకు తక్కువ లేకుండా ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ అయితే నడిచింది. ఫస్ట్ టాస్ గెలిచిన ఆర్సీబీ అయితే ఫస్ట్ బౌలింగ్ తీసుకెళ్ళింది. అయితే బ్యాటింగ్ కి వచ్చిన ఎల్ఎస్జీకి అయితే బ్రిడ్జ్ కి అయితే మంచి స్టార్ట్ ఇచ్చినప్పటికీ 16 రన్స్ చేసి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ బ్యాటింగ్ లో అయితే విధ్వంసం వింటేజ్ గేమ్ ఆడాడు. 118 రన్స్ చేశాడు 61 బాల్స్ లో. 11 సిక్సెస్ 8 ఫోర్స్ కొట్టాడు. ఇందులో మిచెల్ మార్ష్ మరియు నికోలస్ పురాన్ సైతం నార్మల్ బ్యాటర్స్ లాగా ట్రీట్ చేసి తను ఆడాడు ఈ గేమ్. మిచెల్ మార్ష్ 67 రన్స్ చేశాడు. పురాణం 13 రన్స్ చేశాడు. ఇంకా ఆర్సీబీ బ్యాటింగ్ కి వచ్చినాకైతే అగ్రెసివ్ స్టార్ట్ అందుకున్నాడు విరాట్ కోహ్లీ. బట్ పిల్సల్ 30 రన్స్ చేసి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చిన రజత్ పాటిదార్ కూడా 14 రన్స్ చేశాడు. లియామ్ లివింగ్స్టన్ ఇంకోసారి అయితే ఫెయిల్ అయ్యాడు. బట్ విరాట్ కోహ్లీ 54 రన్స్ చేసి అవుట్ అయిపోయాడు. మయాంక్ అగర్వాల్ అండ్ జతీష్ శర్మల అయితే అద్భుతమైన ఫినిషింగ్ చేసి అయితే ఆర్సీబీని క్వాలిఫైర్ 1 ఆడేలాగా పాయింట్స్ టేబుల్ అయితే టాప్ 2 లో అయితే పెట్టారు. మరీ ముఖ్యంగా జతీష్ శర్మ చెప్పాడు చేశాడు. 85 రన్స్ చేశాడు. మయాంక్ అగర్వాల్ యంగర్ నాక్ ఆడుతూ 41 రన్స్ చేశాడు విత్ 178 ఆఫ్ స్ట్రైక్ రేట్. ఎల్ఎస్జీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 227 రన్స్ చేసి 3 వికెట్స్ కోల్పోయింది. ఇన్ రిప్లై లో ఆర్సీబీ అయితే 220 రన్స్ చేసింది, 4 వికెట్స్ కోల్పోయి 8 బాల్స్ మిగిలి ఉండగానే అయితే చేజ్ అయితే కంప్లీట్ చేసింది. దీంతో ఆర్సీబీ అయితే క్వాలిఫైర్ 1 అయితే ఆడబోతుంది. మరి క్వాలిఫైర్ 1 లో పీబీకేస్ గెలుస్తుంది, ఆర్సీబీ గెలుస్తుంది అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ మ్యాచ్ గురించి మీరు ఏదైనా రాయాలి అని కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఈ మ్యాచ్ గురించి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేస్తారని కోరుకుంటూ ఇట్లు మీ నడిపల్లి చిన్ని కృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై.